ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నా సాయి సచ్చరిత్రని కానీ కలకండాన్ని కానీ తాకమ్మ, నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ గాలిలో కలిసిపోతాయి, నీ జీవితం ఎంతో తియ్యగా మధురంగా ఉంటుంది తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ముందుగా అయితే కలకండ అండి. కలకండాను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ జీవితం కలకండా వలె తీయగా ఉంటుందమ్మా. ఇప్పుడు నువ్వు మాత్రం నువ్వుగా లేవు. నీలో ఏదో చెప్పలేని బాధ దాగి ఉంది. వెంటనే మోసపోతున్నాను, ఇతరులు నన్ను మోసగిస్తున్నారు అని ఏదో తెలియని బాధతో బాధపడుతున్నావు తల్లి. నీ మనసు ఎవరినీ కూడా నమ్మకుండా ఉంది. అన్నిటికీ కూడా సందేహపడుతున్నావు. ఇంకా చెప్పాలి అంటే నీ జీవితానికి సంబంధించి నమ్మకం ఇంకా రాలేదు తల్లి. నేను నీ తండ్రిని కదమ్మా. నీ మనసులోని బాధ నాతో చెప్పుకో తల్లి. నీ మనసులో ఏదో ఒక రకమైన ఆలోచనలో ఉన్నావు. అన్నిటినీ కూడా నాతో మాట్లాడి పంచుకో తల్లి. నీకోసమే ఈ సమయంలో మంచి సమాధానాన్ని అందిస్తున్నాను. ఇలా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి. నువ్వు నా దగ్గర కోరిన కోరికలు నెరవేరుస్తాను అని నీకు సత్య ప్రమాణ వాక్కు ఇస్తున్నానమ్మా. నా ఈ వాక్కులో కొద్దిగా నీకు అనుమానం ఉంది కదమ్మా. నాకు ఇప్పుడు కావలసింది ముందు చేసిపెట్టు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి. నన్ను నమ్ము బిడ్డ, నా దగ్గర శరణాగతి పొందు. తర్వాత నేను చేయవలసింది చేస్తాను. నీ మీద పూర్తి నమ్మకంతోనే ఉన్నాను కదా బాబా. కానీ నేను కోరుకున్నది జరగడం లేదే అనే వాగ్వాదం మన ఇద్దరి మధ్య జరుగుతూ ఉంది తల్లి. నా బిడ్డ కోసం నేనే ఒక మెట్టు తగ్గి నీ దగ్గరకు వస్తున్నానమ్మా. వాక్కు ఇచ్చినట్టు అన్నీ నెరవేరుస్తాను. నా బిడ్డ సంతోషమే నాకు ముఖ్యం. తప్పు చేశావో లేదో, పాపం చేశావో లేదో అనే ఆలోచనలు నీపై నాకు ఉండవమ్మా. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కదా తల్లి. ఎటువంటి తప్పులు చేయవు. ప్రతినిత్యము కూడా నా నామజపాన్ని జపిస్తూ ఉంటావు. ఎప్పుడైతే నా పాదాల దగ్గర శరణాగతి పొందుతావో అప్పుడే నా ఒడిలో నువ్వు ఉన్నావు అని గుర్తుంచుకో తల్లి. నీ దగ్గర తెలియని వ్యతిరేకత ఉంటే అదంతా కూడా కడిగేసి పరిశుభ్రమైన మనసుతో ఉంచుతాను తల్లి నిన్ను. నా బిడ్డలుగా ఉన్న మీకు అన్నిటిలోనూ నా చెయ్య అందిస్తాను. నీ తండ్రిగా నా బాధ్యత తల్లి. కాబట్టి అన్ని విజయాలను నువ్వు కోరింది నేను నీకు ఇస్తాను అని వాక్కు ఇస్తున్నానమ్మా. నేను నీకు ఇచ్చిన వాక్కు నిలబెట్టుకునేందుకు పనులు ప్రారంభించేశానమ్మా. వాటిని నువ్వు గమనించటం లేదు. ఎందుకంటే నీళ్లు కదపకుండా ఉన్నప్పుడు వాటిలోని మలినాలు అడుగున కదలకుండా ఉంటాయి కదా. తేటమైన నీళ్లు పైన తేలుతూ ఉంటాయి. అలాగే జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే సమస్య అనే మలినాలు తనంతట తానే పోతాయి. కానీ నువ్వు మాత్రం నీ సమస్యలను ఒక భూతంలా భూతద్దంలో చూసి భయపడిపోతున్నావు తల్లి. అందువలన నీరు తేట కాకుండా మలినంగానే ఉన్నాయి. నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పినప్పుడు ఆనందంగానే ఉంటావు. ఎంత నీ చుట్టూ బాధలు ఉన్నా వలవేసి కమ్మేసి ఉంటాయి. కష్టాలు వచ్చినా కన్నీళ్లు వచ్చినా దిగమింగుకుని ఉన్నావు కదా తల్లి. అన్నీ నాకు తెలుసమ్మా. కాలమే నీ గాయానికి మందు తల్లి. కొద్ది కాలం ఈ కష్టాన్ని తట్టుకో. కాలం చాలా శక్తివంతమైనది, బలమైనది. అన్నిటికీ బదులిస్తుంది. నీ కష్టం కనపడకుండా పోయేలా చేస్తుంది. ఇప్పుడంతా నీ మనసు పడే పోరాటం నాకు అర్థమవుతుంది తల్లి. ఎంత నా మాటలు నీకు ధైర్యం ఇచ్చేలా ఉన్నా సరే నీ మనసు మాత్రం ధైర్యాన్ని కోల్పోతుందమ్మా. అంతగా ఎదురు చూసి నువ్వు విరక్తి పొంది ఉన్నావు కదా. ఇకపైన నీ తండ్రి నీ కోసం పనిచేయటం చూస్తావు. నువ్వు కోరిన కోర్కెలు తీర్చటానికి నేను పనిచేస్తానమ్మా. నీ బాబా చేసేది నీకోసమేనమ్మా. నువ్వు నన్ను నమ్ముతావు కదమ్మా. నీ జీవితంలో ఏర్పడే మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి. ఎక్కడైతే నా భక్తులు నా మహిమల గురించి చెప్పుకుంటారో, ఎవరైతే నా బాబా తండ్రి ఉన్నారు అని నన్ను నమ్ముతారో, నా పూజలు హారతులు పాడుతూ ఉంటారు,
నన్నే స్మరిస్తూ నా గురించే మాట్లాడుకుంటూ నా నామ జపం చేస్తూ ఎవరైతే ఎక్కడ ఉంటారో అక్కడ నేను సదా కొలువుంటానమ్మా. ఎప్పుడైతే నన్ను తలుచుకుని స్మరిస్తూ ఉంటావో అప్పుడు నిన్నే చూస్తూ ఉంటానమ్మా. మందులా ఉంటాను, నీ కష్టానికి మందు రాసి మానేలా చేస్తాను. రోజులు నీకు తెలియకుండానే కన్నీరు పెట్టుకున్నావు కదమ్మా. కొన్నిసార్లు నా అద్భుతాలు చూసి ఒళ్ళు జలధరించినట్టుగా అనిపిస్తుంది కదమ్మా. నువ్వు దిగులుగా ఉంటే ధైర్యం చెబుతాను, నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెబుతాను, నీ కష్టాలన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తానమ్మా. ఇది చాలు బాబా తండ్రి అని నాకు ధన్యవాదాలు చెప్పుకునే రోజు వస్తుంది తల్లి. నీ జీవితం బాగుండాలి అంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏది వచ్చినా సరే నువ్వు తీసుకునేలా ఉండాలి. ఇది నీ సాయి తండ్రి ఇస్తున్న సత్య ప్రమాణం వాక్కు తల్లి. ఖచ్చితంగా నువ్వు కోరిందే జరిగి తీరుతుంది. నువ్వు ఏది కోరుకుంటావో అది నీ దగ్గరికి చేరేలా చేస్తాను. ఏది ఏమైనా నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నెరవేరేలా చేస్తానమ్మా. ఇది నీ బాబా తండ్రి సాయి సత్య ప్రమాణం వాక్కు. అతి త్వరలో నీదైన నీ జీవితం నిన్ను చేరుతుందమ్మా. నువ్వు కోరింది నీ దగ్గరికి వస్తుంది. కలకండా తాగావు కదమ్మా, నీ జీవితం కలకండా వలె తియ్యగా ఉంటుంది. ఏదైనా ఒక గురువారం నా ఆలయానికి వచ్చి అక్కడ ఉన్న పేదవారికి కలకండా పంచిపెట్టు తల్లి. కలకండా ఎంత తియ్యదనంగా ఉంటుందో నీ జీవితం నీ భవిష్యత్తు కూడా అంతే తియ్యగా ఉంటుందమ్మా. ఇదే నీ బాబా తండ్రి ఇచ్చే సాయి సత్య ప్రమాణ వాక్కు తల్లి. ఫ్రెండ్స్, కలకండా తాకిన వారి గురించి అయితే మన బాబా గారు మంచి సందేశం ఇచ్చారు కదండి. ఇప్పుడు బాబా గారి జీవిత చరిత్ర అండి. బిడ్డ, ఎవరైతే నా సాయి సచ్చరిత్రను తాకారో వారు కోరింది వారికి వారం రోజుల్లో అందిస్తాను తల్లి. ఇది ఎలా సాధ్యం బాబా అని అనుకుంటున్నావమ్మా? ఒక్కసారి నా సాయి సచ్చరిత్ర పారాయణం చేయి తల్లి. ఒక్క సప్తాహ పారాయణం చేసేసరికి నా మహిమేమిటో నీకు అర్థమవుతుంది తల్లి. ఎంతో మంది నా బిడ్డలకి సచ్చరిత్ర పారాయణం చేసిన వారికి వారి కోరికలు నెరవేరేలా చేశానమ్మా. ఇప్పుడు నువ్వు కూడా నీ కోరిక నెరవేరటానికి, నీ కష్టం తీరటానికి నీకు ఇప్పుడు మంచి ఉపాయం చెబుతున్నానమ్మా. నా సాయి సచ్చరిత్ర ఒక సప్తాహ పారాయణం చెయ్యమ్మా. నీ కష్టాలన్నీ తొలగిపోతాయమ్మా. నీ ఇష్టాలు నెరవేరుతాయి. నువ్వు కోరింది ఇస్తాను. నా భక్తులకి నేను ఎప్పుడూ ఒకటే చెబుతాను. నిర్మలమైన మనసుతో, నిష్కలమైన భక్తితో నా రూపాన్నే తలవండి, మీ లోపల కొలువుంటాను. నామాన్నే పలకండి, మీ లోపం తొలగిస్తాను. నా హారతి దర్శించండి, మీ ఆపద ఆపేస్తాను. నా విభూది ధరించండి, మీ వేదన నాదంటాను. నా జ్యోతిని వెలిగించండి, మీ జీవితాలలో వెలుగుని నింపుతాను. అలాగే నా చరితను పఠించండి, మిమ్మల్ని చరితార్థులు చేస్తాను. నా జీవిత చరిత్ర పఠించిన వారికి జీవితంలో ఎటువంటి తిరుగు ఉండదమ్మా. అన్ని రకాలుగాను ఆనందం, సంతోషం కలుగుతాయి. నా మీద భక్తితో ఒక్కసారి నా సాయి సచ్చరిత్ర సప్తాహ పారాయణం చేసి చూడు తల్లి. నీ జీవితంలో ఎటువంటి అద్భుతం జరుగుతుందో నీకే తెలుస్తుందమ్మా. బాబా, నువ్వు ఉన్నావు, నాకు సహాయం చేశావు, ఈ సందేశ రూపంలో నా జీవితాన్ని నిలబెట్టావు, నీకు ధన్యవాదాలు తండ్రి అని నువ్వే చెబుతావమ్మా. ఫ్రెండ్స్, ఇది అక్షరాల సత్యమండి. బాబాగారు జీవిత చరిత్ర పఠించిన వారికి బాబాగారు అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఇస్తారండి. మన కష్టాలు, ఆరోగ్య సమస్యలన్నీ తొలగిస్తారు. ఎందుకంటే నా జీవితంలో జరిగింది మీకు చెబుతున్నాను. ముందు వీడియోలో కూడా చెప్పానండి, కానీ ఇప్పుడు కొత్తగా చూసేవారు ఉంటారు కదా, అందుకని మళ్ళీ చెబుతున్నాను. నేను బాబాగారి జీవిత చరిత్ర ఒక సప్తాహ పారాయణం చేశానండి. నాకు ఎంతో అద్భుతమైన ఫలితం కనిపించిందండి. విపరీతమైన గొంతు నొప్పితోటి బాధపడేదాన్నండి. ఎన్ని హాస్పిటల్ చూపించుకున్నా సరే ఆ గొంతు నొప్పి అయితే తగ్గేది కాదండి. బిళ్ళలు వేసుకుని చాలా విసుగొచ్చేసేది. ఇంక నేను ట్యాబ్లెట్లు కూడా వేసుకోవటం మానేశానండి. మేము మా ఇంటి దగ్గర నుంచి వేరే ఊరు వచ్చి అద్దెకుంటున్నామండి.
ఒక పని ఉండి ఇంటికి వెళ్ళామండి. నేను అంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు ఫ్రెండ్స్. మేము సామానం అంతా కూడా తెచ్చేసుకున్నాం. కానీ సెల్ఫ్లో అయితే బాబాగారి జీవిత చరిత్ర పుస్తకం అలా కనిపించిందండి. ఏంటిది అని ఇలా చూసేసరికి బాబాగారి జీవిత చరిత్ర పుస్తకం అండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మాకు పెళ్ళైన 17 సంవత్సరాలు ఎప్పుడూ కూడా మా ఇంట్లో నేనైతే జీవిత చరిత్ర పుస్తకం చూడలేదు ఫ్రెండ్స్. చాలా విచిత్రంగా అనిపించిందండి. ఇంకప్పుడు అదైతే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. తెచ్చుకుని ఒక గురువారం రోజున స్టార్ట్ చేశానండి. సప్తాహ పారాయణం చేసేసరికి ఫ్రెండ్స్ మీరు నమ్మరు, అసలు పారాయణం చేసేటప్పుడు మొదటి 2 రోజులు కూడా నేను చదవటం కూడా చదవలేకపోయానండి. గొంతు నొప్పి అంత ఇదిగా ఉంది. కానీ 3వ రోజుకి 4వ రోజుకి అలా మొత్తం మీద సప్తాహ పారాయణం పూర్తి అవ్వకుండానే నా గొంతు నొప్పి తగ్గిపోయింది ఫ్రెండ్స్. మీరు నమ్మరు, నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇంట్లో మా వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారండి. ఎందుకంటే ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా తగ్గింది, బాబాగారి జీవిత చరిత్ర పఠించేసరికి తగ్గిపోయింది ఫ్రెండ్స్. అలాగే ఈ మధ్య నేను ఒక కోరిక అయితే కోరుకుని ఒక సప్తాహ పారాయణం చేశానండి. ఆ కోరిక కూడా సప్తాహ పారాయణం పూర్తయ్యేసరికి తీరిందండి. ఇది అక్షరాల సత్యం ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైనా సరే ఇప్పటి వరకు బాబాగారి జీవిత చరిత్ర పఠించిన వారు ఉంటే ఇప్పుడు పారాయణం చేయండి ఫ్రెండ్స్. పుస్తకం లేనివారు బుక్ స్టోర్స్ ఉంటాయి కదండి, అక్కడ ఖచ్చితంగా లభిస్తాయండి. సాయి చరిత్ర కానీ జీవిత చరిత్ర కానీ అని మనం అడిగితే ఇస్తారండి. పారాయణం చేసి చూడండి ఫ్రెండ్స్, అద్భుతమైన ఫలితం మీరే చూస్తారు. మీరు కామెంట్లో కూడా చెప్పగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు, శుభం భవతు. జై సాయిరామ్.